హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. దేశానికి పట్టిన దరిద్రం మోడీ అంటూ రాహుల్ గాంధీ పాపం వీధి వీధి తిరుగుతూ ఉన్నాడు. మోడీ గారి ఓట్లు చోరీ చేసినటువంటి దొంగల ప్రతి ఒక్కరికి పరిచయం చేస్తూ ఇప్పుడు బీహార్ మొత్తం ర్యాలీ చేస్తూ ఉన్నారు. దగ్గర దగ్గర 1000 కిలోమీటర్లు. రాహుల్ గాంధీకి వస్తున్నటువంటి విశేష స్పందన చూస్తే ఒక్కొక్కరికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇటు బీజేపీకి, ఇటు ఎలక్షన్ కమిషన్కి. మోడీ అనే వ్యక్తి అధికారం కోసం గోద్రాలను సృష్టించారని చెప్పారు. దాని గురించి ఎటువంటి ఆధారాలు లేవు. మోడీకి తెలిసే పుల్వామా అటాక్ జరిగిందన్నారు. దాన్ని పక్కన పెట్టారు. పెహల్గామ్ అటాక్కు ముందు మోడీ వేరే కంట్రీ వెళ్ళాల్సిన వ్యక్తి కూడా ఆగిపోయి వెయిట్ చేశారు. పెహల్గామ్ అటాక్ కూడా అందుట్లో పాల్గొన్నటువంటి ఎవరైతే దుండగులు ఉన్నారో వాళ్ళని ఇప్పటివరకు పట్టుకున్న దాఖలాలు లేవు. ఇలా ఎప్పుడు ఏ స్టేట్లో ఎలక్షన్ జరిగినా ఒక నేషనల్ ఇష్యూని, టెర్రరిజాన్ని భూతంగా చూయించి ఒక సామాజిక వర్గాన్ని, ఒక మతాన్ని శత్రువుగా సృష్టించడంలో మోడీ సూపర్ సక్సెస్ అయ్యాడంటంలో ఎటువంటి సందేహం లేదు. కార్గిల్ వార్ జరిగినా, ఏదో స్ట్రైకులు చేసినా ఇవన్నీ కూడా ఎలక్షన్ ముందే జరుగుతాయి. ఒక గవర్నర్ మాట్లాడుతూ చెప్తున్న విషయాలు మనం గమనించినట్లయితే, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు ఇలా రోడ్డు మార్గంలో రావడం ప్రమాదకరం, మాకు 4 హెలికాప్టర్లు కావాలని 4 నెలల ముందే అప్లికేషన్ పెట్టుకుంటే దాన్ని హోల్డ్ చేస్తూ చివరి నిమిషంలో హెలికాప్టర్స్ ఇవ్వలేమని చెప్పిన తర్వాత వాళ్ళు రోడ్డు మార్గాన్ని వస్తూ ఉంటే 400 కేజీల ఆర్డీఎక్స్తో కలిగినటువంటి ఒక వ్యాన్ వచ్చి ఒక బీఎస్ఎఫ్ కాన్వాయ్ని గుద్దుకోవడం జరిగింది. ఢీకొన్న తర్వాత భారీ ఎక్స్ప్లోజ్ జరిగింది. దాన్ని పుల్వామా అటాక్గా మనం పిలుస్తూ ఉన్నాము. కానీ ఇక్కడ ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే, ఒక బెటాలియన్ వస్తుందంటే అన్ని రోడ్డుల్ని చెక్ చేస్తారు. ఎక్కడ ఏదున్నా కూడా అణువణువు చెక్ పోస్టులు పెట్టి హోల్డ్ చేసేస్తారు. ట్రాఫిక్ ఏమి రాకుండా చూస్తారు. కానీ 400 కేజీల ఆర్డీఎక్స్తో ఒక వ్యాను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వెహికల్ని ఢీకుంటున్నంత వరకు ఏం చేశారు? ఆ ఆర్డీఎక్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ వెహికల్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇప్పటివరకు తెలియదు. దానికి సంబంధించినటువంటి నిజాలు మన తప్పు వల్లే జరిగినాయి అని ఆ గవర్నర్ గారు మాట్లాడితే అంటాడంట, నోరు మూసుకొని కూర్చో అన్నాడంట. అయితే ఇన్ని జరిగినా కూడా మోడీ గారు మీడియాకి ఇప్పటి వరకు గత 10 సంవత్సరాల్లో ఒక్క ఇంటర్వ్యూ అన్నా ఇచ్చాడా, ఒక్క ప్రెస్ మీట్నన్నా ఫేస్ చేశాడంటే లేనేలేదు. ఎందుకంటే గతంలో ఆయన అందరికీ తెలుసు, గోధ్రాల గురించి మాట్లాడినప్పుడు నీళ్లు తాపించిన జర్నలిస్టులు ఉన్నారు. వాస్తవాలను బయట పెడితే ఇలా తడుముకుంటూ పారిపోయిన సందర్భాలు ఉన్నాయి. దానికోసమే నార్త్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని టీవీ ఛానల్స్ని డబ్బుతో కొనేశారు మోడీ, అదానీ అనే వార్తలు వస్తూనే ఉన్నాయి. వీటికి తోడు ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి బలవంతపు పథకాలని మన వరకు చేరినట్లు. ఒకటి, హిందువులకు మాత్రమే ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ హిందువుల మత గ్రంథాలని స్కూల్ సబ్జెక్టులో ప్రవేశపెడుతూ, 3 భాషల విధానంలో హిందీ దేశ భాషగా అంటే నేషనల్ లాంగ్వేజ్గా చిత్రీకరించడం కోసం బీజేపీ పడుతున్నటువంటి తపనని మనకు తెలియకుండా చేస్తున్నారు. అంతేకాదు రాజ్యాంగాన్ని కూడా సవరించి మనుధర్మశాస్త్రాన్ని మళ్ళీ మనకు పరిచయం చేయడం కోసం ఎన్నో కష్టాలు పడుతున్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మోడీ ఇండియాకి ఏం చేశాడంటే ఏమీ చేయలేదనేది వాస్తవం. ఆయన వచ్చినప్పటి దగ్గర నుంచి ఆర్థిక విధ్వంసం జరిగింది తప్ప ఏమీ లేదు. ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి అప్పులు 200 లక్షల కోట్లు మోడీ ఆధ్వర్యంలో జరిగాయి. ఇందులో 200 లక్షల కోట్లు, లక్ష కోట్లు కాదు, 200 లక్షల కోట్ల అప్పు ఇండియాకు ఉంది. ఈ అప్పంతా మోడీ ఆధ్వర్యంలో జరిగింది అనటానికి కారణం ఏంటంటే 140 లక్షల కోట్లు కేవలం మోడీ ఈ 10 సంవత్సరాల్లో చేసినటువంటి అప్పు అన్నమాట. మిగిలిన 60 లక్షల కోట్లు అంతకుముందు ఉన్నటువంటి ప్రధానులంతా కలిసి చేస్తే, మన మోడీ గారు మన ప్రియతమ నాయకుడు, మన హిందుత్వానికి సింబల్గా ఆయన చెప్పుకుంటూ, ఆయన దేవతామూర్తిగా తల్లి గర్భంలో నుంచి పుట్టినట్టు, ఆయన ఒక కారణ జన్ముడుగా ఏదో మంచి చేయడం కోసం వచ్చినట్టుగా తన్ని తాను పరమాత్ముడిగా ప్రకటించుకున్నటువంటి సో కాల్డ్ మోడీ గారు 200 లక్షల కోట్ల అప్పు మన నెత్తిపైన రుద్దారు. ఇంతేకాదు చాలామంది రాజకీయవేత్తలకు,
అదేవిధంగా వాషింగ్ మిషన్ పార్టీ అని ఎందుకంటారంటే అవినీతి పరులైనటువంటి రాజకీయ నాయకుల్ని బీజేపీ పార్టీలోకి తీసుకొచ్చి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అనేక కంపెనీలకి లబ్ధి చేకూర్చి ఎంతోమంది బ్యాంకులకు లోనులు తీసుకుని డబ్బులు ఎక్కొట్టి కట్టకుండా విదేశాలకు పారిపోయినటువంటి బడా బడా పారిశ్రామికవేత్తలకు అంటే బిజినెస్ మ్యాన్స్ అంటారు వీళ్ళని, దొంగ బిజినెస్ మ్యాన్స్కి ఊరట కల్పిస్తూ అవన్నీ వేవ్ ఆఫ్ చేసినటువంటి మహానుభావుడు ఈయనే. దేశంలో ఉన్నటువంటి సర్వసంపదని అదానికి, రిలయన్స్ అంబానీకి దోచిపెడుతున్న మహాగణుడు మన మోడీ గారే అంటూ రాహుల్ గాంధీ చాలా లోక్సభలో, రాజ్యసభలో ఇక్కడంతా మాట్లాడుతూ మనం చూసాం. అప్పట్లో 70% ఈ అప్పులన్నీ కూడా మోడీ చేసినవే. విదేశీ పర్యటనల కోసం ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా అండి? దగ్గర 1846 కోట్లు ఓన్లీ విదేశీ పర్యటనల కోసం ఖర్చు పెట్టాడు డబ్బు. ఈ 11 yearsలో దగ్గర 144 దేశాలు తిరిగారు. రూపాయి ఆదాయం లేదు. చివరికి ట్రంప్ చెప్తే కానీ మనం పాకిస్తాన్ పైన యుద్ధం మానేసి మన విషయం మనకు తెలియదు. అంటే మోడీ ఎంత దిగజావుడు రాజకీయాలు చేస్తాడంటే ట్రంప్ దగ్గరికి వెళ్తే అన్నీ మూసుకొని కూర్చోవటం తప్పించి ఒక్క మాట కూడా మాట్లాడంటూ ప్రతిపక్షాలు ఏకతాటిపైన అరుస్తూనే ఉన్నాయి. అంతేకాదు ఇప్పుడు పార్లమెంట్లోకి వస్తే మోడీని ఓట్లు చోరీ చేసి గెలిచినటువంటి ఒక అవినీతిపరుడుగానే పోర్ట్రే చేస్తున్నారు ప్రస్తుతానికి ఉన్నటువంటి ఇండియా కూటమి పక్షాలు. దీన్ని బట్టి అర్థం అవుతుంది కదా మోడీ ఇండియాకి ఏం చేశాడు అనేది. కూలిపోయే రోడ్లు ఇచ్చాడు, కూలిపోయే బ్రిడ్జిలు ఇచ్చాడు, నాసిరకం ఎయిర్పోర్ట్లు ఇచ్చాడు, దేశంలో సంపద అంతా అదానికి అంబానికి కట్టబెట్టాడు, విదేశాలకు పారిపోయిన బిజినెస్ వేత్తలకి వేవ్ ఆఫ్ చేశాడు. ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో వాళ్ళ అవినీతిని కడిగేస్తూ వాషింగ్ మిషన్ పార్టీలోకి వాళ్ళని రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దే ప్రయత్నంగా సూపర్ సక్సెస్ అయ్యారు. ఇది మొత్తానికి మోడీ చేసింది ఇండియాకి అంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపైన మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.